राजा मंदिर छोड़े नागवाद छोड़े ముందు పాత మిత్రుల్లో కొత్త కలయిక. అందరూ బాగున్నారా? పాత్రికేయ సోదరులు బాగున్నారా అని అడగటానికి కారణం ఆ సామెత కాదు. గత 4-5 సంవత్సరాలుగా కళ్యాణాలు బిగించి మీ వద్ద కూడా మా యొక్క ఆలోచనలు చెప్పాలి అని అంటే మాకు అలాంటి అవకాశాలు కూడా కల్పించినటువంటి పార్టీలో మేము ఇన్నాళ్ళు పనిచేసామని దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి బాగున్నారా అని మిమ్మల్ని కోరటం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ప్రథమంగా బాబు జగజ్జీవనరావు జయంతి సందర్భంగా మరి మనమందరం కూడా ఒక రాజ్యాంగానికి కట్టుబడి ముందుకు సాగేటువంటి వ్యక్తులం కాబట్టి ఆయన జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఉదయం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కూటమి అభ్యర్థి అయినటువంటి మాకు అత్యంత సన్నిహితుడు మిత్రుడు బడేటి కోటరామారావు గారి సోదరుడు చంటి గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నేను కానీ నా భార్య కానీ మరి మిగతా మిత్రులు కానీ తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. మరి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనే ఆలోచన మీ అందరికీ ఉండొచ్చు. ఒకవేళ లేకపోయినా నేను మీ అందరికీ చెప్పవలసిన అవసరం నాపై ఉంది. గత 4 సంవత్సరాలుగా ముఖ్యంగా ఏలూరు వరకే మనం ప్రాధాన్యత తీసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఇప్పటి వరకు ఉన్నటువంటి శాసనసభ్యులు ఏలూరుని ఏ రకంగా అభివృద్ధి చేశారు, రాబోయే ప్రభుత్వాలు ఏ రకంగా అభివృద్ధి చేస్తాయి, గత 14 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అభివృద్ధి చేయటానికి అవకాశం ఉంది అనే దాన్ని మనం అంతా కూడా ఆలోచన చేసి మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అనేక వాగ్దానాలు మనం ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. అందులో మరి భాగంగా ఎంతవరకు అభివృద్ధి చేశాం, ఎంతవరకు పెండింగ్లో ఉన్నాయి, మరి ఒక శాసనసభ్యుడిగా కాకుండా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ కూడా మరి చాలా నియోజకవర్గాల్లో ఓన్లీ శాసనసభ్యులు చేసినటువంటి అభివృద్ధి కూడా ఏలూరులో జరగలేదనడానికి ఉదాహరణలు కొన్ని మరి మీ ముందు ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఉదాహరణ తీసుకున్నట్లయితే ఏలూరులో రాష్ట్రం మొత్తం మీద 30 లక్షల ఇళ్ళు పేద ప్రజలకు పంచిపెడుతున్నామని మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఏలూరులో 33,000 ఇళ్ళు మేము పేద ప్రజలకు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ఆ యొక్క 33,000 ఇళ్ళు ఇస్తున్నామని చెప్పే టైపులో మీ చేతికి రూపాయి మట్టి అంటకుండా
మీ చేతికి మట్టంటకుండా ఆ ఇల్లు పూర్తి చేసి మిమ్మల్ని గృహప్రవేశాలు చేపిస్తాం, అతి త్వరలోనే వాటిల్లో మరి ప్రవేశింపజేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు నేను మరి 33,000 ఇళ్ళులో 5 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా 300 ఇళ్ళన్నా గృహప్రవేశాలు చేశారా అని చెప్పని ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం మరి ఆ పార్టీ పెద్దలకు, నాయకులకి మరి మీ పాత్రికేయ సోదరుల ద్వారా సూచన చేస్తూ, అదేవిధంగా గత 5 సంవత్సరాల క్రితం మరి తెలుగుదేశం ప్రభుత్వంలో బడేటి కోటరామారావు గారి సారథ్యంలో టిట్కో ఇళ్ళు 5,000 ఇళ్ళని నిర్మించి పేద ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజున 2,000 పైచిలకు ఇళ్ళు నిర్మాణం చేపించడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా ఆ ఇళ్ళు ఆ ప్రజలకు అందించిన దాఖలాలు లేవు. కేవలం తొప్పులు మొలిసిపోయి బూజు పడుతూ కనీసం 50,000, 1,25,000 రూపాయలు పేద ప్రజలు మనకు సొంత ఇల్లు వస్తుందనే ఉద్దేశంతో అత్యధిక వడ్డీలతో తీసుకొచ్చి ఆ అమౌంట్ని జమ చేయటం జరిగింది ఖజానాకి ఆ రోజున. కానీ ఈ రోజు వరకు వాళ్ళు కట్టిన దానికన్నా 3 రెట్లు వడ్డీల రూపంలో కట్టడమే జరిగిందే తప్ప అక్కడ ఉన్నటువంటి ఇంటికి అద్దె కట్టుకుంటూ ఇక్కడ వస్తానన్న ఇల్లుకి మరి అర్హత లేక, మరి ఆ యొక్క అవకాశం లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిందిగా నేను మీ అందరినీ కోరుతూ, అదేవిధంగా ఇక్కడ 33,000 ఇళ్ళు లేవు, అక్కడ కట్టేసినటువంటి టిట్కో ఇళ్ళు లేవు. నేను మరి కోటరామారావు, నేను సన్నిహితులుగా ఉన్నటువంటి మా సోదరుడు సోదరుడు కోటరామారావు గారు లేని లోటుని తీర్చే విధంగా ఈయన అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మా వంతు మేము కృషి చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. మీ పాత్రికేయుల ద్వారా నేను మరి బడేటి చంటి గారిని నేను ఒక కోరదలుచుకున్నా. అయ్యా, మీరు తప్పకుండా మరి అత్యధిక మెజార్టీతో గెలవటం ఖాయం. 1 సంవత్సరం తిరగకముందే ఆ టిట్కో ఇళ్ళని మనం ఎవరి దగ్గరైతే డబ్బులు కట్టించుకున్నామో వారిని గృహప్రవేశాలు చేపించవలసిందిగా నేను మీ పాత్రికేయులందరి ద్వారా నేను మిమ్మల్ని కోరుచున్నాను. తప్పకుండా ఆ పని చేయగలిగినటువంటి సామర్థ్యం, సత్తా ఉన్నటువంటి మనిషిని నాకు ఇవాళ ఉదయమే రుజువైంది. పొద్దున్న మేమందరం కూడా మరి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీ చేరటానికి వెళ్ళినప్పుడు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా రివ్యూ చేస్తున్నటువంటి సందర్భంలో మరి బడేటి రాధాకృష్ణ గారితో నేను కూడా హాజరవడం జరిగింది. అన్ని నియోజకవర్గాలని కూడా ఆయన ప్రశ్నిస్తూ ఇక్కడ ఈ సమస్యను పరిష్కరించు, ఇక్కడ ఈ సమస్యను పరిష్కరించు అని చెబుతూ ఏలూరు నియోజకవర్గం దగ్గరికి వచ్చేటప్పటికి బడేటి రాధాకృష్ణ గారు లేచి సమాధానం ఏమడుగుతారో ఏం చెప్పాలని ఆయన ఊహిస్తున్నటువంటి తరుణంలో నేను ఏదైతే చెప్పాలనుకున్నానో వాటిలన్నింటినీ కూడా ముందే అతను పరిష్కరించుకుని ఇక్కడికి వచ్చాడుగా, ఇంకా ఆయనకి చెప్పేది ఏంటి అని ఒక చంద్రబాబు నాయుడు గారు మరి చంటి గారిని అన్నారంటే ఆయన సత్తా ఏంటి అనేది ఇంతకన్నా మనకు రుజువు కావాల్సిన అవసరం లేదని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి చాలా విషయాలు మీ అందరితో కూడా నేను చెప్పాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ఈ నెల రోజులు కూడా చంటి గారి విజయానికి మేము ప్రతిరోజు కూడా ఆయనతో పాటు కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం జరుగుతుంది. అతి ముఖ్యంగా ఏలూరులో ఉన్నటువంటి మరి కృష్ణా జూట్ మిల్లు మనం తీసుకున్నట్లయితే మరి 3,000 మంది వర్కర్లు పనిచేస్తున్నటువంటి కృష్ణా జూట్ మిల్లో సుమారు మరి 10,000 మంది కుటుంబాలకు సంబంధించినటువంటి మనుషులకి ఆ మిల్లును క్లోజ్ చేస్తుంటే ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం మరి భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్తోనూ పొత్తు పెట్టుకున్నటువంటి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఆ మిల్లుని మరి ఆ కార్మికులకి ఉపాధి కల్పించడం కోసం కంటిన్యూ చేయకుండా క్లోజ్ చేయించినటువంటి పరిస్థితి. క్లోజ్ చేశారు. వాళ్ళకి రావాల్సినటువంటి అమౌంట్లు కూడా ఇప్పించలేనటువంటి పరిస్థితుల్లో మరి ఆ రోజున కన్వీనర్గా ఉన్నటువంటి బడేటి రాధాకృష్ణ గారు
మరి జనసేన పార్టీలో ఉన్నటువంటి రెడ్డి అప్పలనాయుడు గారు కలగ చేసుకొని కనీసం ఆ ప్రజలకు ఇవ్వాల్సిన అమౌంట్లు ఇప్పించినటువంటి పరిస్థితిని కూడా మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మీ అందరినీ తెలియజేసుకుంటూ, ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే అరిచేతిని అడ్డుపెట్టి మన సూర్యకాంతిని ఆపలేం. అనేక మంది నాయకులు, అనేక మంది కార్పొరేటర్లు ఈ యొక్క కూటమి పార్టీ విజయం తథ్యం, ఈ పార్టీలోకి మేమందరం కూడా చేరటానికి సిద్ధపడుతున్నామనే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళని వ్యక్తిగత ప్రలోభాలకి ప్రలోభ పెట్టి ఆపుకుంటే అది ఎక్కువ రోజులు ఆగదు. మనం దాన్ని ఎక్కువ రోజులు ఆపలేము అనే దాన్ని మనం అందరం కూడా ఒకసారి మరి మీరు ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, మరి ఈ రోజున చాలామందికి అనుమానాలు రావచ్చు. బలరాం గారికి ఆయన భార్యకి ఇడా చైర్మన్ పదవిని తీసేసినందువల్ల ఆయన పార్టీ మారుతున్నారేమో అనే ఆలోచన మీకు కానీ ప్రజలకు కానీ రావచ్చు. కానీ దానికి మరి వివరణ చెప్పాల్సిన అవసరం మా పైన ఉంది. గతంలో ఏలూరు నియోజకవర్గంలో 5 సంవత్సరాల క్రితం 2018లో ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈశ్వరి గారిని కేటాయించినప్పుడు సంవత్సరం పాటు ఏలూరులో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రను కూడా ఈశ్వరి గారి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నప్పుడు మనం చేపించుకున్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తదుపరి మరి రిపోర్ట్ల పేరుతో ఆవిడ్ని మార్చి మళ్ళా ఆయన ఉంటానన్నప్పుడు మేము పార్టీ మారినటువంటి మనుషులు ఆఫ్టర్ ఆల్ ఇడా చైర్మన్ పదవి కోసం పార్టీ మనుషులు మారే పరిస్థితి కాదనేది ప్రజలందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం మా పైన ఉందని మీ ద్వారా తెలియజేసుకున్నా. ఒక ఎమ్మెల్యే పదవి వదులుకుని మనం ఆ రోజునే మనం తెలుగుదేశం పార్టీలో ఇంకో పార్టీలోకి మేము చేరే ఉద్దేశం అప్పుడే చేయాలి, కానీ ఎమ్మెల్యే పదవి కన్నా పెద్ద పదవి కాదు. అయినా కూడా మేము అలాంటి పరిస్థితిని ఏనాడు కూడా ఆలోచన చేయలేదు. మనం ఏదైతే బాధ్యతగా వెళ్ళామో ఆ బాధ్యతను నిర్వర్తించడానికి మనం పూర్తి స్థాయిలో బాధ్యత నిర్వర్తించాలనే ఉద్దేశంతో ఆ రోజున మేము కూడా ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. నేను మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. అయ్యా, ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కరించేటువంటి వ్యక్తి దొంగల పడ్డ 6 నెలలకి సామెత చెప్తారు. అలా కాకుండా ఆ సమస్య ఉన్నప్పుడే అందుబాటులో ఉండేటువంటి ఎమ్మెల్యే గారు మనకు కావాలా. గతంలో మరి బడేటి కోటరామారావు దగ్గరికి ఏదన్నా సమస్య మీద వస్తే ఉదయం మాట్లాడదాంలే అని అనుకుంటే 6 గంటలకే ఆయన ఇంటి దగ్గరికి వస్తే 5 నిమిషాల్లో ఆ యొక్క 5 గంటల కాడి నుంచి 9 గంటల లోపల ఆ యొక్క విషయాన్ని బుర్రలోకి ఎక్కించుకొని వెంటనే చాలు చేసినటువంటి వ్యక్తి సోదరులు ఈ రోజున బడేటి కోటరామారావు సోదరులు ఇవాళ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అభ్యర్థిగా మనం పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఏదైనా వారానికి 2 రోజులు 3 రోజులు మీరు అందుబాటులో ఉంటారు తప్ప ఆ 2 రోజుల్లో కూడా 10కో 11కో ప్రజలకు అందుబాటులో ఉంటే ఆ యొక్క వారంలో ఉన్నటువంటి సమస్యలు 25 మందో 30 మందో అక్కడ హాజరైతే ఆ 25 మందో 30 మందో ఒకళ్ళు పెన్షన్ రావట్లేదని ఒకళ్ళు ఇల్లు పట్టా ఇవ్వలేదని తీసుకొస్తే ఈ కాగితాన్ని పక్కనే ఉన్నటువంటి పాపం ఆయన కూడా పెద్ద ఆయన అయిపోయాడు. డాక్టర్ గారు ఇది చూడండి, యాక్టర్ గారు ఇది చూడండి. ఏమండి, డాక్టర్ గారికి వయసు పెరిగిపోయి ఎంతమందికి ఇండివిజువల్ చేయగలడు ఆయన సామర్థ్యం సరిపోవాలి కదా. ఒక వచ్చినటువంటి వ్యక్తిని ఆ విషయాన్ని బుర్రలోకి ఎక్కించుకుని స్పాట్లో పరిష్కరించేటువంటి వ్యక్తి మనకు శాసనసభ్యుడిగా కావాలా లేదా అనేది ప్రజలందరూ కూడా ఒకసారి మరి ఆలోచించుకోవలసిందిగా నేను మిమ్మల్ని మీ ద్వారా కోరుకుంటూ, మరి ఏలూరులో ఉన్నటువంటి చాలా సమస్యల్లో ప్రతిసారి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతి అభ్యర్థి కూడా చెప్పేటువంటి సమస్య 1 టౌన్ అండర్ గ్రౌండ్ సమస్య. ప్రతిసారి మేము అధికారంలోకి రాగానే చేసేస్తామని గత 5 సంవత్సరాల క్రితం కూడా అదే జరిగింది. కానీ ఒక ఎమ్మెల్యే కాకుండా, ఒక మంత్రి కాకుండా, ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఆ సమస్య ఈనాటికి కూడా పరిష్కారం అయ్యిందా అనేది మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవలసిన విషయం. ఏదో
పథకాల పేరుతో మనం పేద ప్రజలకు బటన్ నొక్కుతున్నాం అనే ఉద్దేశం తప్ప బటన్ నొక్కటానికి ఉపయోగపడేటువంటి అభివృద్ధి చేయాల్సినటువంటి పనులన్నీ కూడా కుంటుపడుతున్నాయా లేదా అనేది మనం అందరం కూడా ఒకసారి గ్రహించాల్సిన పరిస్థితి ఉంది. ఉదాహరణ తీసుకున్నట్లయితే సిఆర్ఎడ్డి పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి అధికారులు రోజు తిరిగేటువంటి ప్రాంతం, పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతం, ఎక్కువ జనాభా తిరిగేటువంటి ఆర్ఆర్పేట ప్రాంతం ఎంత గోతులమయంగా ఉంది, ఎందుకు మనం అభివృద్ధి చేయలేకపోయాం అనేది మనం అందరం కూడా ఒక్కసారి పరిశీలించినట్లయితే మనం దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయటానికి మనం అందరం కూడా తప్పకుండా దోహదం చేద్దాం. ఇలాంటి సమస్యలన్నీ కూడా మీ అందరి ముందు నేను తెలియజేయటానికి కారణం, అక్కడ ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో అట్లా పరిష్కరించలేదో మీ అందరి ద్వారా మన అభ్యర్థి చంటి గారి దృష్టిలో కూడా తీసుకొచ్చి వాటిపై భవిష్యత్తులో ఎలాగో అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకుంటున్నాం, గెలుస్తారు కాబట్టి వాటిలన్నింటినీ పరిష్కరించడానికి మీరు కూడా దాన్ని ఆలోచన చేయాల్సిందిగా కోరుతూ, గత 5 సంవత్సరాల్లో ఏలూరులో ఉన్నటువంటి 7 గ్రామాలని కూడా మనం ఏలూరు కార్పొరేషన్ చేసినప్పుడు ఆ 7 గ్రామాలని కూడా ఈ యొక్క కార్పొరేషన్లో కలపడం జరిగింది. ఆ 7 గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్ళకి పట్టణంలో ఎంతైతే మన పన్ను భారం పడుతుందో ఆ ఇళ్ళకి అన్నిటికీ కూడా అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లకు కానీ, నివాసాలకు కానీ, ఫ్యాక్టరీలకు కానీ కార్పొరేషన్ స్థాయిలో పన్నులు వసూలు చేస్తూ ఆ రోజున ఆ 7 గ్రామాలకి కూడా గోదావరి నీళ్లు సప్లై చేస్తామని చెప్పని మనం ఆ రోజున వాగ్దానం చేయటం. ఈ రోజు వరకు కూడా ఆ యొక్క 7 గ్రామాలకి మనం గోదావరి నీళ్లు తీసుకెళ్ళి ఇస్తున్నామా లేదా అనేది మరి శాసనసభ్యులు వారిని ఆలోచించుకోవచ్చు. అంతదాకా అక్కర్లా 29వ వార్డులో ఉన్నటువంటి కొమ్మర్రేవులో యాసకాలం వస్తున్నటువంటి తరుణంలో ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన ప్రభుత్వం నిన్నగాక మొన్న మున్సిపల్ ఆఫీసు గేటు ముందు బిందులు పెట్టుకుని ధర్నా చేసినటువంటి పరిస్థితి ఆయన దృష్టిలోకి వెళ్ళటం లేదా అనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఏదైతే మనల్ని వ్యతిరేకిస్తున్నారో నేను ఎవరికి భయపడాల్సిన పరిస్థితి లేదు, నాకు అవసరం లేదు. నేనేంటో గత 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా ఏలూరులో మున్సిపల్ చైర్మన్గా ఆవిడ చేసినప్పటి నుంచి మాకు చేతనైన వరకు ప్రజలకు సేవ చేసే విధంగా ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మేము సేవ చేయటమే తప్ప ఒక వ్యక్తిగత కారణంతో ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ ఏదైనా సరే ఒక మనిషి చనిపోతే ఉచితంగా దహనకాండలు చేయటానికి మరి ఆ యొక్క శ్మశానానికి స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి సంస్థ ఒక గౌరవించలేదు మనం వెళ్ళినప్పుడనే ఉద్దేశంతో ఆ సంస్థని ఏ రకంగా రూపుమాపారు అనేది మనం అందరం కూడా ప్రజలకు తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. మరి అలాంటి పరిస్థితిలో ఒక ఉదాహరణకు చెప్పాల్సి వస్తే ఇదే ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ శ్రీను గారికి మా తల్లి గారు స్వర్గస్థులైనప్పుడు మరి అంత్యక్రియల కోసం రాజమండ్రి తీసుకెళ్తున్నప్పుడు వ్యాన్ గుమ్మం ముందు పెడితే లోకల్లో అయితే పాపం ఆయన ఉచిత సేవ చేస్తున్నాడు, రాజమండ్రి దాకా తీసుకెళ్లాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుద్ది, ఆయిల్ కొట్టిస్తానంటే మీరు ఆయిల్ కొట్టిస్తే నేను రానండి, నాది స్వచ్ఛంద సంస్థ, నేను స్వచ్ఛందంగా తీసుకెళ్తానని ఆ వెహికల్కి డీజిల్ ఆయిల్ కూడా అతను సొంతంగా కొట్టించుకుని ఆ యొక్క కార్యక్రమాలు పూర్తి చేసినటువంటి స్వచ్ఛంద సంస్థపై ఏ రకంగా మనం ఇబ్బంది పెట్టామనేది మీ అందరూ కూడా ఒకసారి మరి ఆలోచించవలసిందిగా నేను కోరుచుంటూ, సరే ఇంకా ఏలూరు నియోజకవర్గంలో మాట్లాడటానికి చాలా సందర్భాలు ఉన్నాయి, చాలా సందర్భాల్లో చాలా విషయాలు మనం తరచూ మాట్లాడుకుంటూ రావడం జరుగుద్ది. ఇకపోతే రాష్ట్ర పరిపాలన, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రోజున ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిని అయితే రాష్ట్రంలో బ్రాందీ షాపులని విడతల వారీగా రద్దు చేసి ఒక స్టార్ హోటల్లో మాత్రమే 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి
బ్రాందీ దొరికి అది కూడా ముట్టుకుంటే షాక్ కొట్టే రీతిలో రేట్లు పెట్టి అమ్ముతానని చెప్పినటువంటి మాట తప్పలేదా? ఇవాళకి మరి ఫస్ట్ సంవత్సరం తప్ప ఒక్క షాపును తీసిన దాఖలాలు ఉన్నాయా? అంతేకాకుండా వాటిల్ని 50 రూపాయలు 60 రూపాయలు అమ్మాల్సిన శేషాన్ని 200 రూపాయలకి పైచీలకు అమ్మటం. అంతేకాకుండా ఇవాళ ఉన్న బ్రాండ్ రేపు ఉండకపోవటం. అంటే పాత్రికేయ సోదరులకు అలవాటు లేదు కాబట్టి ఆ ముందు అలవాటు ఉన్న వాళ్ళకి బాగా అది అర్థమవుద్ది. మరి ఎందుకనంటే ఈ పరిస్థితి అంతా తేవటానికి కారణం ఏంటంటే కేవలం ఈ యొక్క బ్రాండ్ షాపుల మీద ఇన్ని వేల కోట్ల రూపాయలు రెవెన్యూ వస్తుందని చెప్పి అప్పు తీసుకొచ్చి ఈ యొక్క షాపులు ఇన్కమ్ని చూపించినటువంటి పరిస్థితి మన ప్రభుత్వానికి కాదా? ఇవన్నీ మాట తప్పటాలు కాదా? ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకుని మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా రేపొద్దున ఈ పథకాలన్నీ అమలు చేస్తారు అని చెప్తున్నారు కదా, మరి ఇలాంటి పరిస్థితి అప్పులు తేకుండా ఏ రకంగా బటన్ నొక్కగలరు అనే దాంట్లో ఒక సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి, ఒక పరిపాలన మరి ఆయన గతంలో చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీని కానీ ఒక పరిశ్రమను కానీ ఇవాళ మన పిల్లలు ఉద్యోగాలు చేసుకోవాలంటే హైదరాబాద్లోనో మరి మద్రాసులోనో బెంగళూరులోనో ఉద్యోగం చేసుకునే పరిస్థితి. ఆ రోజున ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి పిల్లలది ఆ రోజున కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి పరిస్థితి మన సంపాదన పెంచుకున్న దాంట్లో పథకాలు ఇస్తూ అభివృద్ధి చేయాల్సినటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా వాటిని చేసే సామర్థ్యత ఒక చంద్రబాబు నాయుడు గారికే ఉందని మనం భావించటమే కాకుండా మరి ఆ రోజున గతంలో ఎన్నికల సందర్భంలో మరి చంద్రబాబు నాయుడు గారి ప్యాకేజీ తీసుకుని ఈ యొక్క రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా కుంటుపెట్టారు అనే ఉద్దేశంతో మరి కనీసం ఆ రోజున మనం చెప్పిందే నిజమైతే ప్యాకేజ్ అన్నా ఆయన తీసుకున్నారు, ప్రత్యేక హోదాను మనం తెచ్చుకోవటం వదిలేశారన్నారు. ఇవాళ ప్రత్యేక హోదా లేదు, ప్యాకేజీ లేదు, కనీసం పోలవరం ప్రాజెక్ట్ ఇంతవరకు రైతులకి అందించిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితి అంతా కూడా మనం మాట తప్పినటువంటి పరిస్థితి కాదా? మాట తప్పం మడం తెప్పం ఈ అన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే మాట తప్పినట్ట మడం తిప్పినట్ట అనేది ఒక్కసారి ఆ ప్రభుత్వం వారిని మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిందిగా మనం కోరుకుంటూ మరి కనీసం పేద ప్రజలకి మనం ఈ పథకాల రూపంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టామని చెప్పుకోవటం జరుగుతుంది. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి పేద ప్రజలను ఆదుకుంటున్నామా? ఆర్టీసీ ఛార్జీలు 9 సార్లు పెంచి పేద ప్రజలను ఆదుకుంటున్నామా? కనీసం నెలకొకసారి మన కుటుంబంలో ఉన్నటువంటి చెత్త మీద కూడా 100 రూపాయలు 70 రూపాయలు పొన్నేసేటువంటి పరిస్థితిని మనం తీసుకొచ్చటం కోసం పేద ప్రజలను ఆదుకుంటున్నామా అనే దాన్ని ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిందిగా మీ ద్వారా నేను కోరుకుంటూ, అదే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ మరి ఇతరత్ర ఉద్యోగస్తులకు కానీ గత 5 సంవత్సరాల క్రితం మనం అధికారంలోకి రావటం కోసం కలెక్టరేట్ల చుట్టూ ధర్నా చేస్తున్నటువంటి ఉద్యోగులకు మనం ఇచ్చినటువంటి హామీ ఏంటి? మేము అధికారంలోకి రాగానే సిపిఎఫ్ రద్దు చేస్తాం, ఐఆర్ను పెంచుతాం. ఆ యొక్క సిపిఎస్ ఈ రోజు వరకు రద్దు లేదు. అది మాట తప్పటం మమ్మల్ని కోరుతూ మరి మేము ఎంతసేపు అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్నటువంటి మన చంటి గారి కన్నా ఎక్కువ టైం తీసుకోవటం కరెక్ట్ కాదు. మళ్ళీ రోజు కూడా మీకు అందుబాటులోకి వచ్చి మిగతా విషయాలన్నీ కూడా మీ దృష్టిలోకి తీసుకురావడం జరుగుతుంది. ఏదన్నా మీ యొక్క డౌట్లు 5 ఏళ్ళు పాపం బాధ అనుకుంటా. 5 ఏళ్ళు ఆలనాని గారి దగ్గర పేదవాళ్ళకి పని జరిగిందా లేదా? క్లుప్తంగా పేదవాళ్ళకి పని జరిగిందా లేదా అనేది ఇప్పుడు మేము చెప్పినటువంటి పరిస్థితి పని జరుగుద్ది. ఆ కాగితం తీసుకున్నారు. పాత్రికేయ సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన
తెలుగుదేశం ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవనీయులు చంటి గారికి, అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మాజీ కార్పొరేటర్లకు, అలాగే పార్టీ నాయకులకు, కార్యకర్తలకి, మహిళా సోదరిమణులకి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను మాట్లాడాలి అనేది బలరాం గారు మొత్తం విషయాలన్నీ చెప్పారు. ఈరోజు మేము పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది అనేది కూడా వారి మాటల్లో చెప్పారు. అయితే నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, మీరు ఏదన్నా అడగాల్సినవి ఉంటే అడిగితే దానికి సమాధానం చెప్తారు, అంతే తప్ప ఇంకా మన స్పీచ్ ఏం లేదు. లోకల్గా నాని గారిని వ్యతిరేకించే పార్టీలోకి వచ్చాం తప్ప మాకు పార్టీతోటి జగన్మోహన్ రెడ్డి గారితో ఎటువంటి విరోధము లేదు. చెప్పినట్టు ఇప్పుడు చెప్పినట్టే మీరు ఇలా చేతులు ఇవ్వకపోవడం వల్లే 4 రోజులు టైం తీసుకొని ఇస్తారా అది ఇవ్వరా అని ఆలోచించుకొని పార్టీలో చేరడం చేస్తే కూడా ఒక వాదన నిలబడుతుంది. అలాంటిది ఏం లేదమ్మా. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నన్ను ఆ రోజు వరకు కూడా నేను ఎటువంటి పార్టీలోనూ లేను. 10 సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 6 నెలల నుంచి పట్టుబట్టి అటు శ్రీధర్ బాబు గారు, ఇటు నాని గారు, జగన్ గారు పట్టుదలతో నన్ను బయటికి తీసుకొచ్చారు. మీరే ఎమ్మెల్యే టికెట్, మీరే క్యాండిడేట్ అని చెప్పి నమ్మించి తీసుకురావడం జరిగింది. వారి మాట నమ్మి, అంతమంది పెద్దలు మాట నమ్మి నేను బయటకు రావడం జరిగింది. అసలు ఆ రోజు నేను వచ్చిన రోజు అయితే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవ్వరూ కూడా అందుబాటులో లేరు. నేను వచ్చిన తర్వాత మా ఇద్దరి మీద ఉన్న నమ్మకంతో మేము గత 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పార్టీకి ఏలూరు ప్రజలకు చేస్తున్న మంచితనాన్ని గుర్తించి వారు మా మీద నమ్మకం పెట్టుకుని మాతో బయటకు వచ్చారు. అయితే వారందరికీ కూడా నేను ఈ సభాముఖంగా క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఎందువల్లంటే ఆ రోజు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకోలేకపోయాము. ఈరోజు అందువల్లనే వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకున్నాం. ఈరోజు మాకు ఉన్న నమ్మకం కూడా పోయింది కనుక మేము బయటికి రావాల్సి వచ్చింది తప్ప అటు ఎమ్మెల్యే సీట్నే వదిలేసుకుంటాం జరిగింది. అలాంటిది ఇడా చైర్పర్సన్ కూడా మాకు వస్తుందని అనుకోలేదు. ఎందుకంటే ఇక్కడున్న నాయకులు ఎవరు మాకు ఇచ్చేది కనపడలేదు. కాకపోతే పార్టీకి నమ్ముకుని వచ్చాం, పార్టీకి కష్టపడి పనిచేస్తామని చెప్పాం కనుకే ఎలక్షన్లో కూడా మనస్ఫూర్తిగానే కష్టపడి గెలిపించాలని కోరుకుని గెలిపించాము. అయితే ఈ రోజున పదవి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉంది కనుకే అటు కోటగిరి విద్యాధరరావు గారి కుటుంబం దగ్గర నుంచి కూడా మాకు వాళ్ళతో సన్నిహితం ఉండటం వలన శ్రీధర్ బాబు కూడా కలిసి ఆ పదవి మాకు తీసుకొచ్చారు. అయితే అది మాకు వాళ్ళే తీసుకొచ్చారని కూడా నేను ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, మాకు పదవి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారము ఆఫీస్కి రండి అని చెప్పి నాని గారిని రమ్మంటే కూడా నాకేదో పని ఉంది అది ఇది అని చెప్పేసి మమ్మల్ని వెళ్ళమన్నారు తప్ప ఆయన రాలేదు. అలాగే నేను జాయినింగ్ అయిన తర్వాత కూడా మా ఇంటి దగ్గర పెద్ద మీటింగ్ పెడుతున్నాము, మీరు ఉండాలి రావాలి, నాకు కన్వీనర్గా ఇచ్చారు కదా అని చెప్పేసి అంటే కూడా రాలేదు. రానని చెప్తే మేము మీటింగ్ క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ లేదు నేను లాస్ట్ మినిట్లో వస్తానని చెప్పి రావడం జరిగింది. అలా ప్రతి చిన్నదానికి కూడా మాకు అడ్డంకులే జరిగినాయి. అయినా సరే ఆ అవమానాన్ని కూడా మేము పక్కకు పెట్టుకున్నాం. మీ అందరికీ తెలుసు, ఏలూరు ప్రజలకు తెలుసు మేము ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉంటాము, మా మనస్తత్వం ఏంటి. రూపాయి ఆశించి మాత్రం మేము ఏ రోజు ఏ పని చేయలేదు, ఏ మనిషి దగ్గరికి వెళ్ళలేదు. అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళం ఈ రాజకీయ నాయకుల దగ్గర ఎంత అవమానం పడాలంటే అంత అవమానం పడ్డాం. మాకున్న పదవులను కూడా నేను ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్, అలాగే బలరాం గారు టీడీపీలో ఎమ్మెల్యే క్యాండిడేటు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే గౌరవంతో మాకు ఏలూరు ప్రజలందరూ కూడా ఇచ్చారు తప్ప ఆ పార్టీలో మాత్రం అటువంటి గౌరవం లేదు. ఆఖరికి నగర అధ్యక్షుడు స్థానంలో కూడా బలరాం గారిని కూర్చోబెట్టడానికి వాళ్ళకి మనసొప్పలేదంటే మా గురించి వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారు అనేది తెలుసు. మాకు తెలిసిన ప్రజలందరూ కూడా పెద్దలందరూ కూడా ఒక మాట చెప్పారు మా కోఆర్డినేటర్గా చేసినప్పుడే, మీరు ఆయన్ని నమ్మొద్దు, మీకు ఆ పదవి ఇవ్వరు, ఆయనే వస్తారు ఆఖరి నిమిషంలో, అలాగే ఈ పార్టీలో ఎటువంటి గౌరవం దక్కదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ రోజున కూడా పాపం బడేటి బుజ్జి గారు మా ఇంటికి వచ్చి ఈ ఇడా చైర్పర్సన్ కూడా ఆయనే
ప్రపోజల్ పెట్టారు, మా పార్టీలోకి రండి, నేను ఇప్పిస్తాను బలరాం అని చెప్పి చాలాసార్లు రావటం జరిగింది. అయితే మనం శ్రీధర్ బాబు కోసం అలాగ కట్టుబడి ఆ పార్టీకి నిలబడడం జరిగింది. ఆయన దృష్టిలో ఉండే ఆ బుజ్జి గారు ఆ మాట అన్నాకే మాకు ఈ వైఎస్ఆర్ పార్టీలో కూడా మేమిస్తాం ఆ పదవి, మాకు పని చేయండి అని చెప్పి వీళ్ళు ప్రపోజల్ పెట్టడం జరిగింది తప్ప వాళ్ళు వ్యక్తిగతంగా మాకు ఎటువంటి గౌరవం ఇవ్వలేదు. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు, అలాగే మా స్నేహితులు, మా సోదర సమానులైన ఎంఆర్డి బలరాం దంపతులు గారు, అలాగే మిగతా ఎక్స్ కార్పొరేటర్లు, అంతకుముందు జాయిన్ అయిన వాళ్ళు కానీ అందరూ కూడా సమిష్టిగా మరి ఈ పార్టీలోకి వచ్చినందుకు వారిని ముందుగా అందరినీ కూడా అభినందిస్తున్నాను. నేను సంతోషపడుతున్నాను. ఎందుకంటే నేను ఒక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ కూడా కలిసి రావాలి అన్న ఒక ఉద్దేశంతో నేను అందరి దగ్గరికి కూడా తిరగటం జరిగింది. ఎందుకంటే ఇందాక బలరాం గారు అన్నారు, నియోజకవర్గ స్థాయి నాయకులు, ఒక ఎమ్మెల్యే కంటెస్టింగ్, ఆయనకి ఎమ్మెల్యే టికెట్ స్థాయి ఎన్నోసార్లు ఆఫర్ కూడా రావటం జరిగింది. మరి నాకు వచ్చి నేను నా పదవి ఆయనకి ఇవ్వడానికి జరిగేది కాదు. అయినా కూడా ఆయనకి తెలుసు, అన్నీ కూడా అన్కండిషన్లో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అన్నీ కూడా తెలుసు. గౌరవం తగ్గాలంటే గౌరవం ఉన్న పార్టీలో ఉండాలనే మనస్తత్వం ఉన్న మనుషులు అందరి దగ్గరికి కూడా నేను వెళ్తున్నా. తప్పనిసరిగా ఏ పార్టీలో ఉన్నా ఒక గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఒక 25 సంవత్సరాలుగా నా దగ్గరికి ఎవరైతే వచ్చారో అందరితో వాళ్ళు ఏ పార్టీలో ఇప్పుడు వరకు ఉన్నా, నేనే పార్టీలో ఉన్నా అటువంటి గౌరవమే దక్కింది. ఈ రోజున గౌరవం లేని పార్టీలో ఉండకూడదనేది వీళ్ళ ఉద్దేశం. అలాగే రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఏదైతే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ గెలిచినాయో వీళ్ళందరి దగ్గరికి వచ్చినప్పుడు పేద ప్రజలు 300 యూనిట్లు వచ్చినాయని ఏదన్నా పెన్షన్ పోతే వీళ్ళు ఎవరైనా నాయకులు చేయించగలుగుతున్నారా? చేయించలేక సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఇందాక బలరాం గారు అన్నట్టు డాక్టర్ గారికి ఒక కాగితం ఇస్తే 300 యూనిట్లు ఇచ్చిన కాగితాన్ని వాళ్ళు ఏమన్నా దాని సమస్య పరిష్కరించగలిగారు? ఇవాళ వరకు టిట్కో ఇల్లు ఇవ్వలేకపోయారు. మనం ఇద్దామని బలరాం గారు ఏదన్నా ఒక సజెషన్ ఈయన దగ్గర నుంచి ఏ రోజున ఎమ్మెల్యే గారు తీసుకున్నారా? 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, ఓ డిప్యూటీ సీఎంగా చేసిన వ్యక్తి 6,413 టిట్కో ఇల్లు కట్టించిన తర్వాత మిగతా 24,000 ఇల్లు ఇస్తే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు కాదంటారా? నిజంగా పేద ప్రజల పట్ల ఆయనకి విశ్వాసం కానీ వాళ్ళకి మంచి అభిప్రాయం కానీ ఉన్నట్టయితే ఆ ఇల్లు ఇచ్చిన తర్వాత మిగతాయి కొనాలి. దాన్ని ఫిల్లింగ్ చేయడానికి అవినీతికి పాల్పడ్డారు. 9 లక్షల నుంచి 10 లక్షల రూపాయల దాకా ఫిల్లింగ్కి పాల్పడ్డారు. వాళ్ళకు వచ్చే సొమ్మే తప్పితే వేరే విధమైనది లేదు. వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారన్నప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చి నాని గారు ఎవరినైనా మీరు ఎందుకు వెళ్తున్నారు అనేది క్వశ్చన్ చేశారా? మీరు ఆలోచించండి. మీరు అడిగే ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఉంటుంది. తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా ఏదైతే రాష్ట్రం అధోగతి పాలైపోతుందో, ఒక డ్రగ్స్కి కానీ అలాగే గంజాయికి కానీ ఏదైతే విచ్చలవిడిగా పోతున్నారో, ఒక జనరేషన్ పోయిందనుకుంటారో మీరు కూడా బాధ్యతగా రండి, గౌరవంగా ఉంటుంది, గౌరవం ఇచ్చిపుచ్చుకోవటం అనేది జరుగుద్దని చెప్పా. నేను కూడా వీళ్ళకి గౌరవ స్థానం నేను నా పార్టీలో ఇస్తానని చెప్పి నేను చెప్పాను తప్పితే వాళ్ళేమో నాకు ఈ పదవి కావాలి ఆ పదవి కావాలని నన్ను ఎవరు అడగల. ఇందులోకి వచ్చిన వాళ్ళు ఎవరో కూడా తప్పనిసరిగా ఏదైతే మాటకి కట్టుబడి ఉంటామో, తప్పనిసరిగా మనకు ఏదైతే ఇదివరకు ఉన్నామో ఆ గౌరవం అక్కడ దక్కుద్ది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే బలరాం గారికి అందరూ సన్నిహితులే, అందరూ గౌరవించేవాళ్ళే. తప్పనిసరిగా అక్కడికి మనకి గౌరవం తగ్గే పరిస్థితి ఉండదన్న ఉద్దేశంతో ఇందాక ఈశ్వరి గారు చెప్పారు. ఆ పదవి రావడానికి కారణం ఎవరైతే ఉన్నారో విద్యాధరరావు గారు వాళ్ళ అబ్బాయి కారణం. ఎందుకనంటే నాని గారికి ఇంకొకరికి పదవి రావడం ఇష్టం ఉండదు, ఎందుకంటే ఆయన ఒక్కడే ఉండాలనేది. కానీ ఎప్పుడు జరగంది తప్ప ఆయనకి జరిగింది. ఎందుకనంటే ఎవరైతే నాయకులు ఉన్నారో ఆయన బండారం బయటపడిపోయింది, ఆయన వ్యక్తిత్వం బయటపడిపోయింది. అందరికీ కూడా ఈ విధంగా ఎన్నిసార్లు నుంచి చెప్పుకొస్తున్నాడనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఒకటికి చెప్పింది ఒకటి చెప్పింది చెప్తే ఆయనకు సన్నిహితంగా ఉండే వాళ్ళందరూ కూడా దూరంగా జరిగారు. బుజ్జి గారి పట్ల ఈ రోజున ఏదైతే మాట్లాడుతున్నారో బుజ్జి గారు ఎవరికి అందరితో కూడా సన్నిహితంగానే ఉండేవారు. అదేవిధంగా ఇవాళ నేను అందరి దగ్గరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక జేయం కోసం నేను చేస్తున్నానని దగ్గరికి అందరికీ కూడా ఒక రిక్వెస్ట్గా నేను వెళ్తాం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఒక సమాజ బాగు కోసం నేను కష్టపడుతున్నాను ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా నాకు స్నేహం అందించి రాష్ట్ర భవిష్యత్తు కోసం రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు వదులుకునే వచ్చాడు, చిరంజీవి గారిని కాళ్ళ దగ్గర రప్పించుకున్నాడు, మిగతా యాక్టర్లందరినీ పిలిపించుకున్నాడు. ఏ విధంగా పిలిపించుకున్నాడు, ఏ విధంగా జరుగుతుంది? ఇక్కడ కూడా ఎప్పుడన్నా 5 సంవత్సరాల్లో నాని గారు అఖిలపక్ష సమావేశం వేశారా? వాళ్ళ సీనియర్లు ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు నాకంటే అనుభవజ్ఞుడే బలరాం గారు, రేపొద్దున్న ఆయన సలహాలు సూచనలు రేపొద్దున్న ఏలూరు అభివృద్ధికి మనకు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. రెడ్డప్పల నాయుడు గారు నేను వెళ్ళి 4 సార్లు నేను మాట్లాడా, ఆయన తీసుకెళ్ళారు. తప్పనిసరిగా వాళ్ళ సలహాలు సూచనలు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఐడియా ఉంటుంది. ఆ ఐడియాని తీసుకెళ్ళి రేపు ఏలూరు అభివృద్ధిలో వీళ్ళందరినీ కూడా భాగస్వాములు చేయవలసిన బాధ్యత ఉంటుంది. ఆ టైంలో అందరినీ కలుపుగలిగినవాడే మగవాడు అవుతాడు ఎప్పుడైనా సరే.
మరి నాని గారు అఖిలపక్ష సమావేశం లేదు, అలాగే వాళ్ళ సీనియర్ నాయకులతో వేసి మనకి ఇది జరుగుతుందిగా మనం ఏం చేద్దామని. నిజంగా వీళ్ళందరితో మీటింగ్ చేసినట్టయితే 6,413 ఇల్లు టిట్కో ఇల్లు ఇచ్చేయండి తర్వాత ఇమ్మని చెప్పేవారు. ఆయన అటువంటిది ఏమి మీటింగ్ వేయాల. జూట్ మిల్ మూసేటప్పుడు మనం మోస్తున్నారు కదా, నష్టం జరుగుతుంది ఏం చేద్దామనే మాట అడగల. ఆయన కోర్టులో వేయకోకుండా వర్కర్ల సమస్యను పరిష్కరించి ఆయనే చేయించచ్చు, అదేమి చేయలే. అంటే 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టించాడు, వర్కర్లు 6 నెలలు ధర్నా చేయడం జరిగింది, అన్నీ కూడా వదిలేశారు తప్పితే వేరేదేం లేదు. ఒకవేళ ఏ ప్రభుత్వం వల్లైనా తప్పు జరుగుతున్నప్పుడు వెళ్ళి వాళ్ళని పరామర్శించవలసిన అవసరం ఎంత ఉంటుంది, అది పరామర్శించే పరిస్థితి లేదు. వాళ్ళు ఏలూరు నియోజకవర్గం అంతా కూడా వాటర్లో మంచినీళ్ళకి కటకట ఆడుతుంటే ఆయన ఏ రోజున కూడా మంచినీళ్ళ గురించి ఏం చేద్దామనే మీటింగ్ కూడా ఇవాళ వరకు పెట్టలేదు అని అంటే ఆయనకి ప్రజల పట్ల ఏ బాధ్యత ఉందని మేము అందరూ కూడా తెలుసుకోవాలి. రాబోయే రోజుల్లో పెద్ద నియంత్రణ అక్కడి నుంచి దింపాలి, ఇక్కడైతే చిన్న నియంత్రణ ఉన్నాడు ఇతన్ని కూడా పారద్రోలవలసిన అవసరం ఏలూరు ప్రజల మీద ఉంది. తప్పనిసరిగా ఆ విధమైన సహకారానికి నేను మీ మీడియా సమావేశం ద్వారా ఎవరైతే గౌరవప్రదంగా సమాజంలో ఉండదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రమ్మని చెప్పి ఆహ్వానిస్తాం జరుగుతుంది. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ, 1.5 టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.